ఓం శాంతి. జ్ఞానసుధా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మైండ్ అండ్ పాజిటివిటీ అంటే మన మనస్సుని మనం ఎంత శుద్ధ శ్రేష్టమైనటువంటి శక్తిశాలి ఆలోచనలతో దాన్ని నింపుతామో అంతే మన వ్యవహారము, మన వైఖరి, మన జీవన విధానం లోపల అది ప్రతిబింబిస్తుంది. మనం ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించేంత వరకు ఎన్నో రకాల ఆలోచనలు చేస్తాం. కానీ దాని లోపల మోస్ట్లీ ఎక్కువగా నెగిటివిటీనే, వేస్ట్నే ఉంటుంది, యూస్లెస్సే ఉంటుంది. మనకు అవసరమైనవి పాజిటివిటీ చాలా తక్కువగా ఉంటాయి. వాస్తవానికి మన జీవన విధానము, మన సంకల్పం మీద, మన ఆలోచన విధానం మీద, మన యాటిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం చిన్న వయసులో ఉన్నప్పుడు రోజుకి 16 సార్లు నవ్వేవాళ్ళం. ఎడాలసెంట్ ఏజ్, యంగ్ ఏజ్లోకి వచ్చేసేటప్పటికి అప్పుడున్నటువంటి ఛాలెంజెస్ కారణంగా 5 times 6 times నవ్వుతాం. కానీ 30-40 years వచ్చేసేటప్పటికి మనకున్నటువంటి సమస్యలని, పరిస్థితులని ఎదుర్కొనేటువంటి శక్తి లేక అసలు నవ్వడమే మర్చిపోతాము. వాస్తవానికి మనస్సు చాలా శ్రేష్టమైనది, చాలా సర్వశక్తివంతమైనది. మనం చిన్న వయసులో ఉన్నప్పుడు చెడ్డ మనస్సు, పనికిరాని మనస్సు, అవసరం లేని మనస్సు, ఇలాంటి మనస్సు లేదు. అప్పుడు అందరి మనస్సు, అందరి హృదయము చాలా ప్యూర్గా, చాలా పాజిటివ్గా, ఎలాంటి నెగిటివిటీ లేకుండా నిష్కల్మషంగా వైట్ పేపర్ ఎలా ఉంటుందో అలా ఉండేది. అందుకనే చిన్నపిల్లల్ని దైవంతో సమానము అని అనేవారు. ఎందుకంటే వాళ్ళ మనస్సు నుంచి ఎప్పుడూ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ పవరే రేడియేట్ అవుతుంది. మనం ఎలాంటి సమస్య, ఎలాంటి ప్రభావంలో ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ప్యూరిటీ వైబ్రేషన్స్, ఆ హ్యాపీనెస్తో ఉండేటువంటి వైబ్రేషన్స్తో మన మనస్సు కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. కానీ ఈరోజు మనం టెన్షన్తోనూ, బాధ్యతలతోనూ, సమస్యలతోనూ హెవీనెస్ పెరిగిపోయి ఆ తేలికతనాన్ని అనుభవం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రతిరోజు ఉదయం లేవంగానే మన మనస్సుకి ఎంత పాజిటివ్, శుద్ధమైనటువంటి, నెగిటివిటీ లేనటువంటి, శక్తినిచ్చేటువంటి, ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలిగినటువంటి ఆలోచనలని మనం ఎంత మన మనస్సుకి ఇంజెక్ట్ చేస్తామో అంత పాజిటివిటీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంత నెగిటివిటీని మనం ఇంజెక్ట్ చేస్తామో అంత నెగిటివ్ వైబ్రేషన్స్, అంత నెగిటివ్ సంకల్పాలనే మనం మన జీవితం లోపల రిఫ్లెక్ట్ చేయగలం. ఎందుకంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించేంత వరకు మనస్సు అనేది ఒక మెషిన్ లాగా వర్క్ చేస్తూ 50,000 నుంచి 60,000 వరకు అది ఆలోచనలు చేస్తుంది. ఆ ఆలోచనల లోపల ఎక్కువగా నెగిటివిటీ ఉంటే అది మనస్సు మీదే తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. మనం ఎంత పాజిటివ్, శ్రేష్ట సంకల్పాలను చేస్తామో అంత అది శక్తిశాలి ప్రభావాన్ని చూపుతుంది. అందుకని యాజ్ యూ థింక్ సో షల్ యూ బికమ్. మనం ఎలా ఆలోచిస్తామో మన జీవన విధానం కూడా అలాగే తయారవుతుంది. నేను చాలా వీక్ అనుకుంటే ఎప్పటికీ వీక్గానే ఉండిపోతాను. నేను చాలా స్ట్రాంగ్, ఎమోషనల్గా స్టేబుల్ అనుకుంటే నేను అలాగే స్ట్రాంగ్గా, ఎమోషనల్గా, స్టేబుల్గా ఉండిపోతాను. నేను ఎలా ఆలోచిస్తే నా జీవన విధానం కూడా అలాగే తయారవుతుంది. కావున మన మనస్సుకి మనం ఎంత శుద్ధమైన, శ్రేష్ట, శక్తిశాలి ఆలోచనలతో చేస్తామో అంత మన మనస్సు శక్తిశాలిగా, మన జీవితం కూడా శక్తిశాలిగా తయారవుతుంది. ఓం శాంతి.